సాధారణ మీటింగ్ లో బీజేపీ నేత బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. మీటింగ్ లో ఆయన చెప్పారిక ఆ టోపీ పెట్టుకుని ఓట్లు అడిగే రోజంతా వస్తే నా తల నరుక్కుంటా అన్నారు. జూబ్లీహిల్స్ గడ్డపై బీజేపీ జెండా రెపరెపలాడడం ఖాయమన్నారు. మాకు పర్మిషన్లకు సంబంధం లేదు అంటూ దృఢంగా వ్యాఖ్యానించారు ఆయన. ఇక బోరబండకు పర్మిషన్లు ఇస్తూ అయితే తర్వాత వాటిని క్యాన్సిల్ చేయడంపై గత ప్రభుత్వాలను విమర్శగా ప్రస్తావించారు. ఏ సర్వేసినా వాళ్ళే గెలుస్తారని చెప్పుకోవాలట. ఏ సర్వేసినా వాళ్ళే గెలుస్తారని చెప్పుకోవాలట. ఇక కాంగ్రెస్ వాళ్ళు గెలుచులేదు, పీక్ గెలవని తెలుసు వాళ్ళకు కూడా. ఇలా ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఈవెంట్కి నొప్పైనా ఇలా మనం మీటింగ్ పెట్టుకుంటే అంటే పర్మిషన్ క్యాన్సిల్ చేసారు. మీటింగ్ పెట్టుకోదట ఇచ్చిండ్రు, క్యాన్సిల్ చేసారు, ఇచ్చిండ్రు, క్యాన్సిల్ చేశారు. నేను చెప్పిన నీ పర్మిషన్ తీసుకొని సంకల పెట్టుకో, ఇంకెక్కడ పెట్టుకో. అరే పాత బస్తీకి పోయి భాగ్యలక్ష్మి గుడి మీటింగ్ పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బోరబండ మాది, జూబ్లీహిల్స్ మాది. పక్కా వస్తా, వచ్చి తింటా. నీ పర్మిషన్లు గిర్మిషన్లు జంటనై భారత్ మాతాకి జై, జై శ్రీరామాని గర్జిస్తాం, గాంధిస్తాం. ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద ఆ కాషాపు జెండాను రెప్పరెప్పలు ఆడిస్తామని చెప్పి వచ్చినా మీకు ఏం చెప్పారు నాకు అర్థం కాలే. కాంగ్రెస్ వాళ్ళకు భయం ఏంటంటే వాళ్ళకి తురుకోలకు జోకుడు మొదలు పెట్టిరన్న, టోపులు పెట్టుకుని మొదలు పెట్టారు, పాకిస్తాన్ జోకులు మొదలు పెట్టారు. నాకు గుర్తొస్తున్నా ఎందుకంటే నాకైతే అనవట్లేదన్న. అన్న నిన్న ధర్మాన్ని కాపాడుతున్నా, హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి మేము కష్టపడుతున్నా, హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేయడానికి కష్టపడుతున్నా, ఇంకో మతాన్ని కించపరచన్నా. ఆ టోపీ పెట్టుకుని ఓట్లు అడిగే రోజు వస్తే నా తల నరుక్కుంటా చెప్పని టోపీ పెట్టుకున్నాను. రాజేంద్రనగర్ లో